మేం తిడితే తట్టుకోలేవు. మీరు మీరు 10 ఏళ్ళుగా తిట్టింది అదే కదా. మీరు 10 సంవత్సరాలుగా చేసిన పని అదొకటే. తిట్టుడు కొట్టుడు తప్ప మీరు చేసింది ఏం లేదు. మేం తిడితే తట్టుకోలేవేంది. ఆల్రెడీ మీరు అదే బాపతి మీరు తిట్టిరు కాబట్టే అదే భాష మీకు మళ్ళీ రిటర్న్ గిఫ్ట్ లాగా మీ మీదకి వస్తుంది. మీకు సరైనోడు దొరికింది. ఇప్పుడు 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 బేసిక్గా మిగతా వాళ్ళు, ముఖ్యంగా బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఒక రకంగా మంచిగా అన్నారా బాబు అంటున్నారు. ఎందుకంటే గతంలో కిషన్ రెడ్డిని ఉద్దేశించి ఇదే భాష మాట్లాడింది కదా రేవంత్, ఎవరు మన కేసీఆర్. నువ్వు నేర్పిన విద్యనే నీరజాక్ష అన్నట్టు కేసీఆర్ నేర్పిన విద్యనే కదా. అరే లీడర్లు తిట్టుకోవడం పక్కన పెట్టండి. నాగార్జున సాగర్ బై ఎలక్షన్ మీటింగ్లో ప్రజలు ప్లకార్డులు పట్టుకొని మీటింగ్కి వస్తే మహిళలను ఉద్దేశించి కుక్కలు అన్నాడు. ఏ కుక్క మాట్లాడింది ఆ రోజు ఇట్లాంటి భాష? ఎవడి భాష మాట్లాడింది? ఈ భాషను నేర్పింది ఎవడు? ఈ భాషని తెర మీదకి తీసుకొచ్చింది ఎవరు? రేవంత్ తిట్ల పురాణం బంద్ చేయి, చీకటి ఉంటేనే వెలుగు విలువ తెలుస్తుంది, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి మన మంచికే. ఇదంతా కింద మీద అవుతున్నాడు. నాకు తెలిసి ఇది పొద్దుగాలో మాట, మధ్యాహ్నమో మాట, రాత్రిలో మాట ఉన్నది. మొన్నటిదాకానేమో జనమే ఓడగొట్టిరు, జనం అభివృద్ధి చూసి ఓటేయలేదు, జనం మంచోళ్ళు కాదని మాట్లాడిండు. మొత్తం నాదే బాధ్యత అని ఇంకొకసారి మాట్లాడిండు. ఇప్పుడు ఇంకొకటి ఓటమేట మన మంచికే అని మళ్ళీ ఇంకో మాట మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ నికృష్ట పాలన చూస్తేనే కేసీఆర్ గొప్పతనం అర్థమవుతుంది. 60 రోజులకే. మరి 10 ఏళ్ళ నికృష్ట పాలన సంగతి ఏంది? 60 రోజులకే వీళ్ళది నికృష్ట పాలన, వాళ్ళని ఏదో చేయాలని మీకు అనిపిస్తే 10 ఏళ్ళు పరిపాలించి జనాన్ని అష్టకష్టాలు పెట్టి నాశనం చేసిన మిమ్మల్ని మరి ఏడబాతి పెట్టాలా? ఏడపాతి పెట్టాలి, ఎన్ని తిట్లు తిట్టాలి, ఏడబొంద పెట్టాలి. 6 గ్యారంటీలు ఇవ్వకుంటే బొంద పెడతాం. రేవంత్ నీ జుట్టు మోదీ చేతిలో ఉందా? బడ్జెట్ ఏమి ఇవ్వకుండా మాట్లాడవేం? ఉప్పల్ మల్కాజ్గిరి సభల్లో కేటీఆర్ అట. ప్రతిపక్షంలో ఏదైనా మాట్లాడొచ్చు, ముఖ్యమంత్రివి, ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకో, తిట్ల పురాణం బంద్ చేయి. ఈ మాట మీ అయ్యకు కూడా చెప్పు. మీ అయ్యకు కూడా చెప్పి చెంపలేసుకోమను తప్పు చేసినా అని. అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ప్రగతి భవన్లో ప్రెస్ మీట్ పెట్టి కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు, ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డిని ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడిన భాష ఏందో సమాధానం చెప్పు మిస్టర్ కేటీఆర్. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో అక్కడి ప్రజలను ఉద్దేశించి, మహిళలను ఉద్దేశించి ముఖ్యంగా కుక్కలు అన్న భాష చెంపలేసుకోమను, ముక్కు నేలకు రాయమని చెప్పి మీ నాయనని ఫస్ట్ భాష గురించి మీ నాయనని ఫస్ట్ నేర్చుకోమను. రిటర్న్ గిఫ్ట్స్ ఉంటాయి కదా, తప్పదు కదా. మరి రిటర్న్ గిఫ్ట్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఏం మాట్లాడిన రేవంత్ రెడ్డి ఒక్కసారి వినిపిస్తాను అగండి. చాలామంది ఇంటలెక్చువల్స్, మేధావులకి, ఇప్పుడు మాలాంటి వాళ్ళకి ఇట్లాంటి భాషను ఉపయోగించలేని వాళ్ళకి కొంత ఇబ్బందిగానే అనిపిస్తుంది. కానీ గతంలో ఈయన మాట్లాడింది ఏంది? ఇట్లాంటి భాషను ఉపయోగించడం కరెక్ట్ కాదు. కానీ గతంలో కేసీఆర్ మాట్లాడింది ఏంది? వీళ్ళకి ఆ రకమైన ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఇట్లనే చెలరేగిపోతారు. మనల్ని ఎవడన్నా అంటున్నాడు రా బాబు, తిడతట్టున్నాడు, మనం ఏమన్నా అంటే 1కి 4 అంటాడని అనుకున్నప్పుడు సైలెంట్గా ఉంటారు. ఒక్కసారి విందాం. తప్పేం లేదు, ఏం కాదు. మనం దీనికి పూర్తిగా బాధ్యత ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం to hand over the company irrigation secretary స్పష్టంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నా అనుమతితోటి రాసిన లేఖ స్పష్టంగా తెలంగాణ వాటా ఇచ్చిన నీళ్లు, తెలంగాణ ప్రాజెక్టుల మీద హక్కులు మేము కొట్లాడి మేము సాధించాలనే ప్రయత్నం చేస్తుంటే ఈరోజు అధికారం కోల్పోయిన నిస్పృహతో, దిక్కుమాలిన ఆలోచనతోటి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడానికి మొహం జల్లక ఏదో ఒక ఒక్కతోని బయటకు రావాలని మామ అల్లుళ్ళు ఈరోజు కుట్ర చేస్తున్నారు. నేను సూటికి ఒక్క మాట అడగదలుచుకున్న చంద్రశేఖరరావు, నీకేమాత్రం సిగ్గున ఒక్క మాటకు సమాధానం చెప్పు. ఇక్కడ ఎన్నికల రోజు, పోలింగ్ రోజు పొద్దున్నే నాగార్జున సాగర్ భూభాగం మొత్తం తెలంగాణలో ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కంప్లీట్గా తెలంగాణ స్వాధీనంలో ఉంది. కనీసము శ్రీశైలం అన్న సగం వాళ్ళ చేతిలో ఉంది, సగం మన చేతిలో ఉంది. జగన్మోహన్ రెడ్డి పోలీసులు తుపాకులు వేసుకొని నాగార్జున సాగర్ డ్యామ్ మీదకి వచ్చి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకోరు. ఈ సన్నాసి రండా
జగన్మోహన్ రెడ్డి తెలంగాణలోకి వచ్చి నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఆక్రమించుకుంటే నోట్లకెళ్ళి మాట వెళ్ళలే. రండ పనులు చేసింది లొంగిపోయింది నువ్వు చంద్రశేఖరరావు. నువ్వు రండగాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చి నాగార్జున సాగర్ మీద తుపాకులు పెట్టి ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేసుకుండు. అదే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వచ్చి చూడమను, ఇవాళ రమ్మను, వచ్చి నాగార్జున సాగర్ మీదకి రమ్మను జగన్మోహన్ రెడ్డిని. నువ్వు రండగాడివి జగన్మోహన్ రెడ్డికి ప్రాజెక్టును తాకట్టు పెట్టి తుపాకులు తీసుకొని వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ను ఆక్రమించుకుంటే పల్లెత్తు మాట మాట్లాడలేదు. నువ్వు పోయి కేంద్ర ప్రభుత్వానికి ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేయడానికి నిధులను కేటాయించినోడు నువ్వు వచ్చి మమ్మల్ని బదనాం చేస్తావా, మా మీద మాట్లాడతావా? వాస్తవాలు ఇట్లుంటే అబద్ధాలతోని అధికారం కోల్పోయిన నిరాశ నిస్పృహలతోటి ఈరోజు మమ్మల్ని బదనాం చేసే కార్యక్రమం పెట్టిండు. అందుకే నేను సూటిగా ఈ ఆధారాలు మీ ముందర చెప్పి మీ ముందర మాట్లాడితే రేవంత్ రెడ్డి సెక్రటేరియట్లో సమావేశం పెట్టి చాలా మాట్లాడిండు. ఆయన కథ ఏంది, ఆయన కమామిస్ ఏంది అని ఆయన మాట్లాడతాడు. అందుకే నేను సూటిగా ఈరోజు మంత్రివర్గ సమావేశం అవుతుంది. అసెంబ్లీ సమావేశాలు ఎప్పటి నుంచి ఉంటాయో సాయంత్రం వరకు మీకు చెప్తాము. అసెంబ్లీ సమావేశాలల్లో వైట్ పేపర్ ప్రాజెక్టుల మీద రిలీజ్ చేస్తాం. ప్రాజెక్టుల హ్యాండ్ ఓవర్ మీద గతంలో ఇదే కేసీఆర్ ఏం మాట్లాడిండు? చాలా దుర్మార్గమైనటువంటి పద్ధతి. గతంలో ఒక్కసారి ఆయన మాట్లాడిన భాష ఒక్కసారి విందాం. కేసీఆర్ మాట్లాడింది. చాలా అంటే చాలా దుర్మార్గమైన పద్ధతి. ఒక రాష్ట్రానికి కేంద్రంలో ఒక మంత్రి అంటే రాష్ట్ర ప్రజలు సంతోషపడతారు. అరే అట్టెట్లా కొనాలి భయ్, కొనాలి, మా రాష్ట్రంలో గట్లే పడుతుందా, మా యాసంగి ఇప్పుడు మాకు బయలుదేరి అవుతుంది, తీసుకోవాలి అని చెప్తే సిపాయి కిషన్ రెడ్డి, ఎత్తన చేసి నేను ఉనిపిస్తా అని చెప్తే సిపాయి కిషన్ రెడ్డి, అంతే కదా. కొనము అని చెప్పి రెండో కేంద్ర మంత్రి కావన్నా తెలంగాణకు అర్థం కాదు. శాతగాని దద్దమ్మ, ఐఎమ్ వెరీ సారీ. కేంద్రంలో ఒక మంత్రి అంటే రాష్ట్ర ప్రజలు సంతోషపడతారు. అరే అట్టెట్లా కొనాలి భయ్, కొనాలి, మా రాష్ట్రంలో గట్లే పడుతుందా, మా యాసంగి ఇప్పుడు మాకు బయలుదేరి అవుతుంది, తీసుకోవాలి అని చెప్తే సిపాయి కిషన్ రెడ్డి, ఎత్తన చేసి నేను ఉనిపిస్తా అని చెప్తే సిపాయి కిషన్ రెడ్డి, అంతే కదా. కొనము అని చెప్పి రెండో కేంద్ర మంత్రి కావన్నా తెలంగాణకు అర్థం కాదు. ఇప్పుడు ఎవడన్నా మాట్లాడుతుందా బీఆర్ఎస్ వాళ్ళు? ఇప్పుడు ఒకవేళ పొరపాటున బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెడే మా కేసీఆర్ని ఇట్లా ఇంత మాట అంటారా అని అంటే ఇవన్నీ బయటకు వస్తాయి. నోరు మూయించింది కదా. అందుకే ఖచ్చితంగా అది రివర్స్ తగులుతుంది. రిటర్న్ గిఫ్ట్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకొని కొంచెం మాట్లాడితే బాగుంటుంది. ఇప్పటికైనా ఈ భాష నుంచి మనం బయటపడాలి.